హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా తమ్నేల్ చూశారు కదా. నా మార్నింగ్ రొటీను ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా నేను చెప్పాలి అనుకునేది, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పుడు చూసేవాళ్ళు అయితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కూడా చేసుకోండి. నా ఛానల్ పెట్టాను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే మార్నింగే ముగ్గు వేసేసుకొని ఇక పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా నేను చపాతీ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే చపాతీ కానీ ఏదో ఒకటి చేస్తానన్నమాట. చపాతీయో పూరియో ఏదో ఒకటి. అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇడ్లీ అట్టు ఏదో ఒకటి చేస్తానన్నమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి పనులు స్లోగానే చేసుకుంటాము. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే హడావుడిగా పరిగెత్తడమే కదా లేచిన కాడ నుంచి. ఇంకా ఈలోపు నేను చపాతీ పిండి అది కలిపి చపాతీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు ఇంకా నిద్ర లేగలేదు. సర్లే అని చెప్పి చేస్తూ ఉంటే వాళ్ళే లేస్తారులే, తర్వాత లేపి బ్రష్లు అవన్నీ చేపించు అని ముందు చపాతీలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సరే, అయితే చపాతీలో కూడా కర్రీ ఏమీ వండలేదన్నమాట. ఆయన ఉంటే కర్రీ వండుతాను, లేకపోతే కర్రీ ఏమీ వండను అనమాట. అంటే మా ముగ్గురికి కర్రీ అంత సేల్ అవ్వదనమాట. ఆయన ఉంటేనే ఏదైనా తినాలనిపించిద్ది. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఏం తినాలనిపించదు కదా. కాకపోతే నేను చపాతీలోకి ఎక్కువ షుగర్ వేసుకునే తింటాను. నాకు అలా ఇష్టం అనమాట. పిల్లలు కూడా షుగర్ అంటే ఇంకా వాళ్ళు తిన్నని అంటారా, తింటానని అంటారు కదా. ఇంకా అందుకని వాళ్ళకు కూడా అదే వేసేసాను అనమాట. ఇంక ఈలోపు చపాతీలన్నీ చేసేసుకొని ఇంకా స్లోగా అట్ల పెన్నం కూడా పెట్టేసేసి, ఇంకా ఈలోపు పిల్లలు కూడా లేచారు, బ్రష్లు చేయమన్నారు అనమాట. ఇంకా నేను కూడా చపాతీలు కాల్చడం మొదలుపెట్టాను. ఒక్కొక్కటి చపాతీలు కాలుస్తున్నాను అనమాట. ఇంకా చపాతీలన్నీ కాల్చుకొని ఈలోపు పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తింటున్నాను అనమాట. చూడండి మా జోష్కి ఎట్లా అలిగిందో. ఎందుకు అలిగిందని అనుకుంటున్నారా అంటే, టీవీ పెడితే అది చూసుకుంటూ గంటలు కూర్చొని తింటారు, బయట కూర్చోబెట్టి పెడుతున్నానని చెప్పి అట్లానే అలిగింది. చూడండి, నేను చపాతీ ముక్క తుంచి నోట్లో పెడుతున్నా కూడా తినకుండా అట్లానే కూర్చొని చూసారా. ఇంకా నేను తినేసేస్తున్నాను, నాకు ఇంట్లో పని ఉందని చెప్పి ఆయన ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారనమాట. వచ్చేసరికి ఇంకా అన్నం కూర ఇవన్నీ చేసుకొని వంటది చేసుకోవాలి, పిల్లలకి స్నానాలు ఇవన్నీ చేయించాలి కదా. ఇంకా నేను తింటున్నాను అనమాట. ఇంకా తినేసేసి నేను కూడా ఇంకా బియ్యం వేరుతున్నాను అనమాట చాట్లో పోసుకొని. అయితే ఏంటంటే ఈ వడ్లు బియ్యం అనమాట, ఒడ్డు మిల్లులో ఆడిచ్చినవి అనమాట. అందులో కొంచెం మెట్టి పడలు అవన్నీ ఉన్నాయని చెప్పి ఏరుకుంటున్నాను అనమాట. డైలీ అట్లా ఏరుకొని ఎప్పటికప్పుడు ఏరుకొని అన్నం వండుకుంటాను అనమాట.
ఇంకా బియ్యం అది కడిగేసుకొని వంటగదిలోకి వచ్చి పాలు కాగబెడదామని చెప్పి కొంచెం ఒక టీ గ్లాస్ పాలు తీస్తున్నాను అనమాట. సాయంత్రం ఆయన వస్తే టీ పెడతానుకుంటుందిలే అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంక పాలు కూడా కాగబెట్టుకుంటున్నాను. పిల్లలు టిఫిన్ చేసేసారు, ఇంకా పాలు కూడా ఇస్తే తాగుతారని చెప్పి కాగబెట్టుకుంటున్నాను అనమాట. ఒక పక్కన ఒక పొయ్యి మీదేమో పాలు కాగబెట్టుకున్నా, ఒక పొయ్యి మీదేమో టీ పెట్టుకుంటున్నాను అనమాట. నాకు టీ అలవాటు అంత ఏమీ లేదు, కాకపోతే ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తాగుతాను. ఆయన ఉంటే కంపల్సరీగా టీ పెడతాను, ఆయనతో పాటు నేను కూడా కొంచెం తాగుతాను. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎవరికి అలవాటు లేదు, మా అమ్మ వాళ్ళు ఎవరు తాగరనమాట. నాకు పెళ్ళైన తర్వాత ఇట్లా అలవాటైంది టీ తాగటం. మా అత్తగారు కానీ మా మామయ్యగారు కానీ బాగా తాగేవాళ్ళు అనమాట, ఫుల్గా తాగేవాళ్ళు, రోజు 10 సార్లైనా తాగేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో గేదెలు ఉన్నాయి, పాలు ఉంటాయి, అలాగే టీ తాగటం కూడా ఎక్కువ బాగా అలవాటు అనమాట. ఇక అట్లా అలవాటు అయింది నాకు కూడా టీ. ఇంకా టీ కూడా వంచుకొని తాగుతున్నాను అనమాట. టీ తాగేటప్పుడు ప్రశాంతంగా 5 మినిట్స్ అయినా అట్లా కూర్చొని తాగితే మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. ఎప్పుడైనా కానీ నేను అట్లా కాసేపు కొంచెం అట్లా తీరిగ్గా తాగుతాను అనమాట టీ. ఇంకా టీ కూడా పెట్టుకొని తాగేసేసి ఇంకా రైస్ కూడా స్టవ్ వెలిగించేసి పెడుతున్నాను అనమాట. ఇంకా అన్నం ఉడుగుతూ ఉంటుంది, ఓ పక్కన పాలు కూడా కాగుతున్నాయి అని చెప్పి ఇంకా పాలు కూడా కాగపెట్టేసేసాను. ఇంకా పిల్లలకి హార్లిక్స్ వేసి పాలు కలుపుతున్నాను అనమాట. బాగా వేడివేడిగా ఉన్నాయి, అంటే ముందు రోజే షాప్కి వెళ్ళి అపోలోలోకి వెళ్ళి హార్లిక్స్ కావాలి పిల్లలకి, పౌడర్ అవన్నీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాము. అందుకే ఇప్పుడే సీల్ చేస్తున్నాను అనమాట, ఇదివరకు తెచ్చింది అయిపోయింది. సరే రోజు ఇట్లా హార్లిక్స్ వేసుకొని పిల్లలు పాలు తాగుతారు, కంపల్సరీగా టిఫిన్ చేయగానే పాలు తాగుతారు. పాలు అది కలిపి పక్కన పెట్టుకున్నాను, బాగా వేడిగా ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా కూర అది స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి బయటికి వెళ్ళామన్నా కదా, ఇంకా చుక్క కూర తెచ్చానమాట పప్పు వండుదామని చెప్పి. ఇంకా చుక్క కూర కట్ చేసుకొని ఇంకా పప్పుకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకొని పప్పు కూడా పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ వెలిగించేసేసి.
స్టవ్ వెలిగించుకొని పప్పు కూడా పెట్టేసుకున్నాను. ఓ పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. ఈలోపు పిల్లలకు కూడా పాలు ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళు ఇంట్లో స్పూన్లు అవి వేసుకొని బయట ఆడుకుంటున్నారు. ఇద్దరు తాగేశారనమాట. ఇంకా నాకు కూడా అన్నం ఉడికిపోయింది, ఇంకా పప్పు కూడా ఉడికింది. ఇంకా మెదిపి తాలింపు వేసుకోవడమే. ఇంకా తాలింపు కూడా వేసుకుంటున్నాను అనమాట. పప్పు అది మెదిపేసేసాను. పప్పులో ఏదన్నా వండినప్పుడు కానీ వడియాలు కానీ ఆమ్లెట్ కానీ కంపల్సరీగా ఉండాలి. మరీ ఫోన్ చేసి మరీ చెప్పారనమాట వడియాలన్నా ఏంచు అని చెప్పి. ఇంకా ఈలోపు అన్నం అది వండానని చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చుక్కర పప్పు, వడియాలు, పక్కన పెరుగు, పాలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇదిగోండి నా పని నేను చేస్తుంటే వీళ్ళు చూసారా నీళ్ళన్నీ పారబోసి అలా చీపురుతో ఊడ్చి కూర్చున్నారు. సరే ఈలోపు ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దామని తలకి ఆయిల్ కూడా రాస్తున్నాను అనమాట. చూడండి ఓ పెద్ద జడ ఉన్న దానికి మళ్ళీ ఓ ముందుకు వాలిపోయిద్ది. ఆయిల్ రాయని మసాజ్ చేయించుకుంటే మాత్రం బాగా చేయించుకుంటుంది. ఈలోపు మా పండుగ కూడా ఆయిల్ రాసేసాను. ఈలోపు తను కూడా స్నానం చేసి వచ్చిందనమాట.
ఎప్పుడు ఆయిల్ రాస్తున్నా కానీ సరే ఫస్ట్ జడ ఇప్పగానే ముందు పేలు అది చూస్తానన్నమాట. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు కదా, ఆడుకుంటూ ఉంటారు, ఒకళ్ళు తల్లో ఒకళ్ళు మోటించుకుంటూ ఉంటారు, కానీ పేలు అవి ఎక్కుతాయి అని చెప్పి చూస్తానన్నమాట. సరే ముందు రోజు తలస్నానం చేసాము కుంకుడుగాయలతో, సరే అని చెప్పి నేను కూడా ఆయిల్ రాసుకుంటున్నాను. ముగ్గురు చేసామన్నమాట, అందుకని ఆయిల్ రాసుకుంటున్నాను. ఈ మధ్య సరిగ్గా హెల్త్ బాగోట్లేదు, బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ ఉందంట. అందుకని 2 డేస్కి ఒకసారి బీట్రూట్, క్యారెట్, ఇంకా కీరా, ఒక టమాటా వేసి జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు అట్లా చేసుకొని తాగుతాను. ఇంకా ఈ హనీ ఉంది చూసారా, ఇది ఆర్గానిక్ అనమాట. అంటే ఇక్కడ మాకు మామిడి తోటలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ పట్టినాయి అనమాట. మొన్న వస్తే పోయించుకున్నాను అనమాట 1 కిలో. అదే కొంచెం వేసుకొని తాగుతున్నాను అనమాట. ఇంకా పాలు అది ఏమీ తాగను, ఇంక ఇది ఒక్కటే తాగుతానమాట. అది మనకి ఆరోగ్యం ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు తాగుతాం అనమాట. తర్వాత గుర్తే ఉండదో, తాగాలి చేసుకోవాలని. ఒక్కోసారి తాగినా తాగపోయినా ఏమైందిలే అని అనిపించింది అనమాట. ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా జ్యూస్ తాగుతున్నాను. ఇంకా మా జ్యూస్గా జాహ్నవి ఇద్దరు, పెద్ద ఆవిడ స్నానం చేస్తుంటే ఏమి వెళ్ళి అక్కడ కూర్చొని ఉందన్నమాట ఎదురుగా. అది అయిపోయిందనమాట. ఇంకా హడావుడి లేదు, ఏ టైం అయినా కానీ. ఇంకా పిల్లల్ని రెడీ చేద్దామని చెప్పి వాళ్ళ డ్రెస్సు అది తెచ్చానమాట. అయితే నాకు ఈ ఎలర్జీ వచ్చిన కాడ నుంచో కొంచెం ఈ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా మెడిసిన్ డ్రగ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటి వల్ల బాగా వెయిట్ పెరిగాను అనమాట. కొంచెంసేపు కూర్చుంటే మోకాలు నొప్పులు, కొంచెంసేపు నుంచుంటే కాళ్ళు నొప్పులు, సరిగ్గా నిద్ర పట్టదు, బ్యాక్ పెయిన్, ఈ బాగా ఈ ఒళ్ళు వల్ల ఇంత బాధపడుతున్నాను. ఆరోగ్యం కూడా అంత
ఇదిగా ఉండట్లేదు. 2 ఇయర్స్ నుంచి మెడిసిన్ కంటిన్యూగా వాడుతున్నాను అనమాట. ఆ మెడిసిన్ పవర్ అంతా గ్యాస్ పెట్టేసేసి బాగా వెయిట్ పెరిగిపోతున్నాను అనమాట. ఒక్కోసారి కొంచెం కొంచెం అన్నం తిని తగ్గించుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ పిల్లలతో టయానికి తినటం అని టయానికి పడుకోవటం అంటే కుదరదు కదా. ఇంకా మా పిల్లలకి సరే ఇంక జడేసేసేస్తున్నాను అనమాట. ఇంక జడేయించి కూడా స్నానం చేయించుకొచ్చాను. జోష్కి కూడా స్నానం చేయించి రెడీ చేస్తానన్నమాట. ఇంకా మా పెద్దమ్మాయి ఇంకా చదువుకోమంటే కొంతసేపు చదువుతుంది. చిన్నవాడికి కూడా ఏబిసిడీలు అయ్యి రాసేస్తుంటే ఈ మధ్య కొంచెం స్లేట్ పట్టుకొని రాస్తుంది. ఇంకా నేను ఈలోపు ఇల్లు అవన్నీ ఊడ్చుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఒకసారి ఊడ్చేసేసి స్నానం చేసేద్దాంలే అని చెప్పి ఊడ్చుకుంటున్నాను అనమాట. మధ్యలో కొంతసేపు కరెంటు పోయింది. మళ్ళీ ఫోన్కి ఛార్జింగ్ అది లేదు. ఛార్జింగ్ అది పెట్టుకొని మళ్ళీ వీడియో అది తీసేటప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట.
ఎంత ఊడ్చినా ఆగం చేస్తూనే ఉంటారు. అప్పటికి అన్నీ సర్దుకొస్తూనే ఉంటాను, ఊడుస్తూనే ఉంటాను. ఇంకా ఈలోపు స్నానం చేసి నేను ఇద్దరికి అన్నం పెట్టేసేసి నేను కూడా అన్నం తింటున్నాను అనమాట. చూడండి, టీవీ పెడితే ఎలా చూస్తూనే ఉన్నారు, అన్నం కూడా తినరు అనమాట. అన్నం తినండి అని అసలు అన్నం పెట్టిన కాడ నుంచి 2 గంటలు పట్టిద్ది అనమాట టైము వాళ్ళు తినడానికి. మనకైతే తిని అరిగిపోయిద్ది కూడా, పిల్లలు అలా తింటారు. ఒక్కొక్కసారి అయితే నేను ఫస్ట్ అన్నం తినేసేసి తర్వాత పిల్లలిద్దరికి నేను పెడతాను అనమాట. ఇంకా ఈలోపు ఆయన కూడా 2:30 అవటంతోనే ఆయన కూడా వస్తారనమాట. ఇంక కొంతసేపు వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటారు. ఇంకా నేను ఈలోపు పిల్లలకి అన్నం పెట్టి వాళ్ళని కూడా కొంతసేపు పడుకోబెడతాను అనమాట. ఇంకా మధ్యాహ్నం టైమే కదా కొంతసేపు పడుకునేది. ఇంకా బాగా ఎండలుగా ఉంటున్నాయి కదా, బయటకు అసలు వెళ్ళలేమని అనమాట. ఇంట్లోనే కొంతసేపు అటు ఇటు ఆడుకుంటారు, లేకపోతే ఏయో ఒకటి బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటారు అనమాట. లేకపోతే కొంతసేపు టీవీ చూస్తారు. లేకపోతే ఇంకా బాగా అల్లరి చేస్తున్నారంటే ఇంకా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా పడుకోబెట్టేస్తానమాట. నిద్రైపోతారు ఇంకా. ఇంకా అన్నం తినేసేసి కొంచెం సగ్గుబియ్యం జావన్న కాసుకుందామని చెప్పి నానబెట్టుకుంటున్నాను అన్నమాట. తర్వాత ఇడ్లీకి కూడా నానబెట్టుకుంటున్నాను, టిఫిన్కి ఏం లేదులే అని చెప్పి. మళ్ళీ మార్నింగ్ మండే నుంచి మళ్ళీ స్కూల్ ఉంటుందని చెప్పి హడావుడిగా మళ్ళీ ఏదన్నా టిఫిన్ చేయాలంటే హడావుడిగా టైం అయిపోయిద్ది అని చెప్పి ఇంకా నానబెట్టుకున్నాను అన్నమాట. సరే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుందాంలే, కొంచెం జావ తాగుదాంలే, కొంచెం వేడన్నా తగ్గిద్ది, నాది కొంచెం బాడీ అంతా హీట్గా ఉంటుంది ఎక్కువ అని చెప్పి సరే కాసుకొని కొంచెం తాగుదాంలే, నేను తాగి ఆయనకు కూడా ఇద్దాంలే అని చెప్పి ఇంకా నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతీలే అని చెప్పి తర్వాత నేను మినపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. నేను మినపగుళ్ళే వాడుతున్నాను. ఇదివరకు చిన్నప్పుడైతే మినపప్పు వాడేదాన్ని, ఇప్పుడు కొంచెం టైం అది సరిపోక మినపగుళ్ళే వాడుతున్నాను అనమాట. సరే నేను ఎక్కువ గిద్దతోనే కొలిచి పోసుకుంటాను అనమాట. నాకు అదొక అలవాటు అయిపోయింది బాగా. గిద్దతో ఏదైనా అంటే పప్పు అయినా కానీ ఇడ్లీ పిండి అయినా కానీ గిద్దతోనే పోస్తాను. ఇంకా సర్లే అని చెప్పి ఇంక మొత్తం అంట్లు అవన్నీ బయటేసేసి అంట్లన్నీ తోముతున్నాను అనమాట. ఇంక అంట్లు సాయంత్రానికి కూడా ఏమీ లేకుండా తోమేసేసుకుంటున్నాను.
సాయంత్రం ఏమీ లేకుండా తోముకుంటాను అనమాట. ఎప్పుడైనా అంతేను, మొత్తం తిని మొత్తం ఖాళీ చేసుకొని ఇంకా బయట వేసుకొని తోమేసుకొని తర్వాత అదంతా కడిగేస్తాను అనమాట. మళ్ళీ సాయంత్రం పూట ఏదన్నా పిల్లలకి టిఫిన్ వేస్తే మళ్ళీ అంట్లు ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా టిఫిన్ వేస్తాను, రేర్గా టిఫిన్ అనమాట. సర్లే ఏం టిఫిన్లే అని అనుకున్నప్పుడు సరే ఇంకా రోజు అంట్లు తోమిన తర్వాత ఇవి మొత్తం కడిగేసుకుంటాను అనమాట నీట్గా. మార్నింగ్ 6 అయితే మళ్ళీ 2:30 అవుతుంది అనమాట. నాకు ఈ పని అంతా అయ్యేటప్పటికి రోజు నా రొటీన్ ఇదేనండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను.